న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు తమ సమస్యలు పరిష్కరించాలి అంటూ కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వినతులు అందించారు. ప్రతి నెల చివరి శనివారం కలెక్టరేట్లో నిర్వహించే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సంఘం నేతలు తమకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సాయికాంత వర్మకు వినతి పత్రం అందజేశారు. హక్కుల చట్టం ఏదైతే ఉందో యాక్సెసిబిలిటీ ఇండియా అనే దాని మీద ర్యాంపులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము అడగటం జరిగింది. దానితో పాటుగా 2016 హక్కుల చట్టంలోనే ఉన్నటువంటి 3 నెలలకు ఒకసారి రివ్యూ మీటింగ్లు సంఘాలతో కానీ సంఘ ఇతర సభ్యులతో కానీ కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్లు చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చే విధంగా ఉంది. అవి కూడా అడగడం జరిగింది. రానున్న రోజుల్లో మాకు కలెక్టర్ గారు మంచిగా చేస్తారని, మా వాళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు అవుతుందని మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. జిల్లాలో మలేరియా కేసులు గణనీయంగా తగ్గాయని జిల్లా వైద్య శాఖాధికారిణి విజయలక్ష్మి వెల్లడించారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లాలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించామని విజయలక్ష్మి పేర్కొన్నారు. ప్రధానంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మలేరియా బారి నుండి తప్పించుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ గృహాల్లో మెష్ డోర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ద్వారా దోమల ఉత్పత్తిని నివారించవచ్చని DMHO డాక్టర్ విజయలక్ష్మి వివరించారు. సో మన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలన్నీ కూడాను నీటి నిల్వ లేకుండా ఉండటము, కాలువలు అవన్నీ కూడాను చెత్తది పేయకుండా ఫ్రీగా పారేటట్టు చూసుకోవటం, ఇంటి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవటము, తర్వాత మన ఇంటిని కూడాను ఈ మస్కిటో మెష్లకి, తలుపులకి, అలాగే కిటికీలకి వేసుకొని ఉండటం. అవి అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉదయం 6 నుంచి 7, అలాగే సాయంత్రం 5 to 6 ఆ టైంలో కనుక మన డోర్స్ కిటికీలు మూసి ఉంటే దోమలు లోపలికి రావు. అలాగే పిల్లలకి ఆడుకునేటప్పుడు ఫుల్ స్లీవ్స్ వరకు బట్టలు తొడిగించటము, అలాగే ఇంటిలో మనకు వేపాకు పొడి అవి పొగ కనుక వేసినా కూడాను ఈ దోమలు లోపలికి రాకుండా ఉంటాయి. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించి మనం దోమల కాటు నుంచి బయటపడదాము. జొన్న, మొక్కజొన్న పంటకు మద్దతు ధర కోసం వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో రైతు పోరాట దీక్ష జరిగింది. కలెక్టరేట్ ఎదుట జరిగిన జొన్న, మొక్కజొన్న రైతు పోరాట దీక్షలో పొన్నూరు రైతులు, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా తమ పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం అన్ని మండల కేంద్రాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెట్టి క్వింటాను 2400కు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. దయచేసి మా మొక్కజొన్నల్ని మేము తగలబెడతామనే భ్రమతోటి ఉడంపాడు దగ్గర బ్యారికేడ్లు అడ్డం పెట్టి ఇక్కడికి వస్తున్నటువంటి రైతుల్ని పోలీసు వారు అడ్డగించడం అధర్మమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు దీక్ష శాంతికి నిలయంగా మా కడుపులు మార్చుకుంటామే కానీ మొక్కజొన్నను మార్చమని మీకు హామీ ఇస్తూ ప్రశాంతంగా ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం కదిలే విధంగా మేము నిర్వహిస్తాము తప్ప ఎట్టి లా అండ్ ఆర్డర్లు కానీ, ఎట్టి ట్రాఫిక్ సమస్య కానీ ఈ రైతు పోరాట యాత్ర నిర్వహించదని మీకు ఘనంగా హామీ ఇస్తూ. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు టారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మరో 5 రోజుల పాటు హీట్ వేవ్స్ ఎక్కువగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలకు ఎండ నుంచి ఉపశమనం కలిగించేందుకు స్ప్రేయర్లతో కార్పొరేషన్ వాటర్ స్ప్రే చేపట్టింది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి.
దీంతో ప్రజలు తగ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ సేవాకుమార్ సూచించారు. అవసరమైతే తప్ప పిల్లలు, మహిళలు, వృద్ధులు ఎండ సమయంలో బయటకు రావద్దని అన్నారు. వేడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉండడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉందని, అలాంటి ప్రాంతాల్లో తిరగవద్దని తెలిపారు. మంచినీరు ఎక్కువగా తీసుకోవడంతో పాటు నీరసంగా ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు. అయితే శరీర ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత యొక్క ప్రభావం శరీరం మీద పడకుండా శరీరంలో నియంత్రించేటువంటి వ్యవస్థ మనకు ఉంటుంది. ఈ వ్యవస్థలో ముఖ్యంగా స్వేద గ్రంథులు, చర్మంలో ఉన్నటువంటి స్వేద గ్రంథులు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ స్వేద గ్రంథులు స్రవించేటువంటి చెమట ద్వారా మన శరీర ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది. అయితే ఈ ఎండాకాలంలో మనం తగినంత నీరు తీసుకోకపోవటం, ఈ స్వేద గ్రంథుల స్థాయి తగ్గిపోయి ఉష్ణోగ్రతను నియంత్రించలేకపోవటం వల్ల మన శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగి మన వడదెబ్బకు గురి కావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సాధారణంగా వడదెబ్బ తగిలిన వారిలో ఎక్కువగా డీహైడ్రేషన్కి గురై ఉండటం, కన్ఫ్యూజన్గా ఉండటం, నీరసంగా ఉండటం, నిస్సత్తుగా ఉండటం, చర్మం ఎర్రబారటం, కళ్ళు మండటం, తలనొప్పి, కండరాల నొప్పులు, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు కానీ నిర్లక్ష్యం చేస్తే కోమాలోకి వెళ్ళేటువంటి ప్రమాదం కూడా ఉంది. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను అడ్డుపెట్టుకుని దేశంలో ఎస్సీల మత స్వేచ్ఛను అడ్డుకునే కార్యక్రమం జరుగుతోందని సామాజికవేత్త రాజసుందరం బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ క్రైస్తవుల హక్కుల సాధన కోసం ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడుబొమ్మల సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసీవైఏ ఫౌండర్ గోలమ్మూడి రాజసుందరబాబు మీడియాతో మాట్లాడారు. దేశంలో బౌద్ధులకు, జైనులకు కల్పించిన మత స్వేచ్ఛను దళిత క్రైస్తవులకు ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. అందుకే అన్ని క్రైస్తవ సంఘాలు, ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ సాయికాంత్ వర్మకు వినతి పత్రం అందజేశామని తెలిపారు. బౌద్ధ మతంలో ఉన్న వాళ్ళు ఎస్సీలు కూడా ఎస్సీలు అని చెప్పేసి అంటున్నారు. అయ్యా, ఆ మతాలకి ఎగ్జామ్షన్ ఇచ్చారు, క్రైస్తవ ముస్లిం మతాలకి ఎందుకు ఎగ్జామ్షన్ ఇవ్వరు? ఈ రెండు మతాల పట్ల వివక్షత కాదా? ఇప్పటికే మనం చూస్తున్నాం, చాలా చర్చిలను కూలుస్తున్నారు, మసీదులను కూలుస్తున్నారు, పాస్టర్లను కొడుతున్నారు. మరి ప్రార్థనలు జరుగుతుంటే వాటిల్లోకి వచ్చి చొచ్చుకుని వచ్చి ప్రార్థనల్ని మరి మీరు ఆటంకపరుస్తున్నారు. ఇదంతా కూడా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతుంది. భారత రాజ్యాంగం అనేది లౌకిక రాజ్యాంగం, అన్ని మతాలు సమానం, అన్ని కులాలు సమానం అని చెప్పి స్పష్టంగా చేస్తున్నటువంటి రాజ్యాంగం. ఇటువంటి రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. ఆ రాజ్యాంగాన్ని అమలుపరచడంలో పాలకులు కొంత మరి వివక్షతకి పూనుకుంటున్నారని చెప్పి మేము తెలియజేస్తూ, ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ ఆర్యూబీ నిర్మాణం మాత్రం వెంటనే చేపట్టాలని నగరవాసులు కోరుతున్నారు. పెరుగుతున్న జనాభాకు సరిపడా సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి పూనుకున్నారు. అయితే నగరపాలక సంస్థ అధికారులకు, ఆర్ఎండ్బీ అధికారులకు మధ్య సమన్వయం లేకపోవడంతో శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలోనే 2-3 లైన్ల సీసీ రోడ్ల నిర్మాణం మొదలు పెట్టడంతో బ్రాడిపేట 2-3 లైన్ల ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతమైంది. బ్రిడ్జి నిర్మాణంలో షాపులు కోల్పోతున్న వ్యాపారులకు వెంటనే కోర్టు సూచించిన విధంగా నష్టపరిహారం నగదు రూపంలో ఇవ్వాలని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల భవనాల శాఖ మంత్రి వెంటనే చొరవ తీసుకుని శంకర్ విలాస్ ఆర్యూబీ నిర్మాణం మొదలు పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు. ఇప్పటికే గుంటూరు నగర ప్రజలు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ఎప్పుడైతే కూల్చారో అప్పటి నుండి తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి తోడు సమన్వయం చేసుకోవాల్సినటువంటి నగరపాలక సంస్థ అధికారులు రోడ్లు వేయడంలో ఆ సమన్వయం లేకపోవడం వల్ల ఒకవైపు ఫ్లైఓవర్ కోసం అని చెప్పి శంకర్ విలాస్ బ్రిడ్జ్ పడగొడితే 2వ లైను 3వ లైన్లో అర్ధాంతరంగా రోడ్లు, సిమెంట్ రోడ్ల పేరుతో దాదాపు 2 నెలల నుండి ఆ పనులు సక్రమంగా సాగకపోవడం వల్ల 2వ లైన్ లోకి 3వ లైన్లోకి రాక పూర్తిగా 4వ లైన్లో కూడా రావాల్సిన పరిస్థితి ప్రజలకు వస్తూ ఉంది. తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇవి నాటి వార్తలు. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.